ఎనిమి. ఏంటి ఆ ఎనిమి? కోపం. యాక్చువల్గా అది మనకి ఎనిమి అని చెప్తాడు భగవంతుడు భగవద్గీతలో. మహాశనో మహాపాప్మ విద్దీయనం ఇహ వైరిణం. ఇహ వైరిణం అంటే, ఇహ అంటే ఈ భౌతిక ప్రపంచానికే వైరి. వైరి అంటే ఎనిమి మాట. ఎవరు? ఈ కోపం. సో మరి ఈ ఇంత పెద్ద శత్రువును మనంగా ఎదుర్కోలేం. దీనికి ఆ భగవంతుడి యొక్క ఆయన సపోర్ట్ కూడా కావాలి. భగవద్గీతలో మనం నేర్చుకునేది ఇదే మాట. ఏమని? ఇంతకుముందు కూడా అర్జునుడు ఫైటింగ్ చేశాడు, భగవద్గీత తర్వాత కూడా ఫైటింగ్ చేశాడు. మరి ఏంటి వచ్చిన మార్పు అంటే, దేవుడి మీద ఆధారపడి ఏ రకంగా నేను ఫైటింగ్ చేయాలని అర్థం చేసుకున్నాడు. రైట్. అంటే అదొక్కటే మార్పు. హౌ టు డిపెండ్ ఆన్ గాడ్ అండ్ దెన్ డూ అవర్ డ్యూటీస్. అర్జునుడు తన యుద్ధాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా, తర్వాత తన ఆశ్రమాన్ని అంటే గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి సన్యాసం పెట్టుకోవాలా. ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు. ఒక 2-3 కొమ్ములు ఎక్స్ట్రా రాలా, 4-5 చేతులు ఎక్స్ట్రా రాలా. వచ్చింది ఏంటంటే, తనకు వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటంటే, దేవాది దేవుడు నా పక్కన ఉండగా స్వామి మీద నేను ఆధారపడి, చూసారా కృష్ణుడు లేకపోతే ఆ యుద్ధరంగంలో విజయం అనేది అసాధ్యం అన్నమాట. మరి అర్జునుడికి అదే అర్థమైందన్నమాట. నేను ఈ రణరంగంలో నెగ్గాలి అంటే భగవంతుడి పైన ఆధారపడి ఆయన సందేశాలు గుర్తుపెట్టుకుంటూ ఆయన ఇచ్చిన శక్తితో నేను ఫైటింగ్ చేస్తాను. దీన్ని శరణాగత భావం అంటారు. ఈ ప్రపన్న శరణాగత భావం మనలో రావాలి అంటే కొద్దిగా ట్రైనింగ్ అంతే. ఎందుకంటే భగవంతుడు అందరితో పాటు ఉన్నాడు, ఎట్లా ఆధారపడాలని మనం కొద్దిగా నేర్చుకోవాలి అంతే. అంత మాత్రమే మేము నేర్పిస్తాం కూడా. ఈ కాలంలో కృష్ణుని మన దగ్గర పెట్టుకుని ఆయన మీద ఆధారపడే మార్గాన్ని సులభతరం చేశారు. ఏమిటా సులభమైన మార్గం ఏమిటంటే ఈ మహామంత్రం చెప్పడం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశక నామ్నాం. ఈ 16 పదాలు కలి కల్మష నాశనం. కలియుగంలో వచ్చే కల్మషాలన్నింటినీ కూడా నశింపచేస్తాయి. కలియుగ కల్మషాలంటే నేను చెప్తాను. ఒక కల్మషం ఏమిటంటే కలహప్రీతి. ఇది అంటే ఈ కలియుగంలో అన్ని కలహాలే వస్తాయి. కోపం అనేది అందులో ఒక ఇంగ్రీడియంట్ అంతే. కలహంలో ఇంగ్రీడియంట్ అది. సో కలహాలన్నీ బాగా వస్తాయి. ఈ కలహాల నుండి మనం బయటకు రావాలంటే ఈ 16 పదాల మంత్రాన్ని చెప్పాల్సిందే. రెండోది ఏంటంటే కలియుగంలో మిస్మేనేజ్మెంట్. ఎక్కడ చూసినా ద హోల్ మిస్మేనేజ్మెంటే చూస్తాం. అవును, ఎక్కడ పర్ఫెక్ట్గా పనిచేసేవాడే కనిపించడం. మనకి పని చేసేవాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. వీడు ఇలా చేశాడు అలా చేశాడు, కరెక్ట్గా చేయాలి కదా అని. ఈ రెండింటికి విరుగుడు ఈ 16 పదాలు. మీరు నమ్ముతారో నమ్మరు, మా దేవస్థానంలో ఉండే అంటే ఎంప్లాయీస్ అందరూ ఉంటారు కదా, వాళ్ళ చేత ఇది మేము చేయిస్తాం. రాగానే కూర్చోబెట్టి, నాయన సమయం కాస్త పోయినా పర్లేదు మీరు ఇందులో చేయండి అని చెప్తే ఒక 10-15 నిమిషాలు వాళ్ళు కూర్చుని ఏదో జపం చేస్తారు. అది కూడా కొంతమంది సిన్సియర్గా చేయరు. అయినప్పటికీ కూడా ఎంతో కొంత చేశారు. ఆ భగవంతుడు సాంగత్యం లభించింది, వాళ్ళలో మార్పులు కనిపిస్తుంటాయి. కొద్దిగా ఏదో ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట, మేము కూడా చేయాలి, మా కర్తవ్యాలు చేయాలి అనేసి వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో మేము రికమెండ్ చేసేది ఏంటంటే, చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. కోపాలని, తాపాలని, కామాలని, అసూయలని, ద్వేషాలని. ఈ కాలంలో హేట్రెడు, ద్వేషం అనేది చాలా తీవ్రంగా ఉంది. సో వీటన్నిటికీ అంటే ఒక్కొక్క దానికి మనం విరుగుడు వేస్తూ పోతుంటే అయ్యేది కాదు. వీటన్నిటికీ కూడా ఒక మూల కారణం ఏమిటంటే, మనం భగవంతుడిని మర్చిపోయి ఒంటరిగా యుద్ధం చేస్తున్నాం. జస్ట్ ఆ పార్థసారథిని మళ్ళీ మన జీవితంలోకి తీసుకురావడం అంతే. కరెక్ట్, అంతేనండి. సో దానికి మేము ఇచ్చే మార్గం ఏంటంటే, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు సిన్సియర్గా చేయండి, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి. కానీ మీరు ఎస్పెషలీ ఇంత ప్రశాంతమైన చిత్తంతో, ఇంతటి చిన్మయానంద స్మైల్తో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? నిజంగా మీకు రాగద్వేషాలు లేవా? మాకు కూడా రాగద్వేషాలు అనేవి ఉంటాయి. యాక్చువల్గా మనిషికి రాగద్వేషాల నుండి జీరో చేయడం అనేది అసాధ్యం. యాక్చువల్ అంటే కొంతమందికి ఇంకొక రకంగా అండర్స్టాండింగ్ ఉండొచ్చు. ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్, రాగద్వేషాలు అనేవి అట్లాంటివి అనేవి మనం జీరో చేయలేం. కానీ మేము చెప్పేది ఏంటంటే, రాగద్వేషాలను మన స్వార్థాల కోసం వాడుకోకుండా భగవంతుడి వైపుకి మనం మరలిస్తే అవి పవిత్రత సంపాదించుకుంటాయి అన్నమాట. అదే రాగము అదే ద్వేషము ఉండొచ్చు, కానీ అది భగవంతుడి వైపు మనం, ఉదాహరణకు హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు బాగా ద్వేషం రావణుడి మీద,
కానీ దేనికోసము? సీతను అపహరించాడు, రామచంద్రుడికి డిస్సర్వీస్ చేశాడు అని చెప్పేసి కోపం మాట. హనుమంతుడిలో కోపాన్ని ఇప్పటికీ మనం ఆరాధిస్తాం. ఆ ద్వేషంతో లంకా దహనాన్ని ఇప్పటికీ మనం ఆరాధిస్తాం అన్నమాట. అంటే మనం జీరో చేయలేమండి, కానీ దాన్ని మనం భగవంతుడి సేవలో ఉపయోగించుకునే విధంగా మనం ఉపయోగిస్తే, ఆ ట్రైనింగ్ ఇస్తే, అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కోపం రాదు. దేవుడి వైపుకి అది ఎప్పుడైతే వాడాలో అప్పుడు మాత్రమే లభిస్తుంది అన్నమాట. ఈ ట్రైనింగ్ మేము ఇస్తాం అన్నమాట. ఈ ట్రైనింగ్ ఎక్కడి నుండి ఇస్తాము అంటే భగవద్గీత ఆధారంగా ఇస్తాము. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనానా విదురాసుర. భగవంతుడు ఏమంటున్నాడు అంటే జనాలకు ఏది చేయాలి ఏది చేయకూడదని తెలియదు అంటున్నాడు. అందుకనే ఆ భగవద్గీతను ఆయన ప్రసాదించింది అనమాట. సో మేము నేర్పిస్తాం అన్నమాట, నాయన ఎక్కడ కోప్పడాలి ఎక్కడ కోప్పడకూడదు. మరి ఆ స్ట్రెంత్ రావడానికి ఈ హరే కృష్ణ. అంతేనండి. ఇప్పుడు నాతో పాటు చాలామంది భక్తులు ఉన్నారు. మేమందరం కూడా ఎన్నో రకాల ప్రాజెక్టులు చేస్తుంటాం. ఈ ఫీడింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, ఉదాహరణకి అంటే మనం అక్షయపాత్ర గురించి మాట్లాడుకుందాము. అది చాలా పెద్ద ప్రోగ్రామ్ అన్నమాట. దానికి ఎన్నో రకాల కార్యక్రమాలు ఉంటాయి. ఎంతోమందితో మేము డీల్ చేయాల్సి వస్తుంది, మేము కూడా డీల్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటారు, లేకపోతే ప్రైవేట్ వెండర్స్ ఉంటారు, లేకపోతే అలాగా స్కూల్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ఇష్యూస్ వస్తుంటాయి. కానీ మేము వాటిని వేరే విధంగా చూస్తాం. దాన్ని ఇష్యూ కింద చూడం. తర్వాత దాన్ని అదేదో మనకి ఏదో నాకు ఒక భారము, నాకు ఒక బరువులా చూడం. ఒక ఛాలెంజ్ ఏమన్నా వస్తే ఇంకా అయ్యో నాకు ఇంకా డిప్రెషన్లోకి పోం. మేము వేరే రకంగా భావిస్తాం అన్నమాట. ఎలా తీసుకుంటారు దీన్ని ఎలా మేము భావిస్తామంటే, ఇది అంటే భగవంతుడు సేవ గ్రౌండ్ లెవెల్ నుండి భగవంతుడే ఈ మెసేజ్ మాకు పంపించాడు. అంటే ఏదో ఇంప్రూవ్మెంట్ ఉందనో, ఎక్కడ మేము అడ్జస్ట్ చేయాలనో, ఎక్కడైతే ఇంకాస్త ఫైన్ ట్యూన్ చేయాలా, డెవలప్ చేయాలా అన్నట్టుగా మేము చూస్తాం అన్నమాట. అది కూడా ఒక భగవంతుడి సందేశంగా భావించి చాలా సీరియస్గా మేము దాని మీద పనిచేస్తూ ఉంటాం అన్నమాట. పనిచేసి వెంటనే దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రాసెస్. అది కూడా మాకు ఒక సేవ అంతే. ఆల్రెడీ సేవలు చేస్తున్నాం, ఇంకొక సేవ ఈ రకంగా పంపించాడు స్వామి అని చెప్పి అది కూడా చేసేస్తాం. సో యాక్చువల్గా ఆ మెంటాలిటీ మనం రావాలంటేనండి, ఈ మన ఈ శాస్త్రాలు ఉన్నాయి, భగవద్గీత, భాగవతాలు, ఏదైతే మనం మర్చిపోయామో, ఏదైతే మన భారతావని మొత్తం ప్రపంచానికి అందించిందో అవి మళ్ళీ మనం తీసుకోవాలి. యాక్చువల్గా ఈ భగవద్గీత అనేది మన భారతావని యొక్క కంట్రిబ్యూషన్ అండి మొత్తం ప్రపంచానికి. కానీ మనం కూడా దాన్ని వాడుకోగలిగితే అదృష్టవంతులు అన్నమాట. కానీ పిల్లలకి పాఠ్యాంశాల్లో ఇవన్నీ కూడా అట్లీస్ట్ ఏవో కొంతవరకు అన్న మనం చేకూర్చగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ కన్నా ఒక మంచి పాత వేసిన వాళ్ళం అవుతాం కదండి. గవర్నమెంట్కి మీ వైపు నుంచి ఏమన్నా విన్నపం ఏమన్నా అందించడం జరిగిందా? అంటే గవర్నమెంట్లో కాస్త అంటే వారికి కూడా కాస్త లిమిటేషన్స్ ఉన్నాయి. సో మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు మేము కూడా కొన్ని స్కూల్స్ అనేవి స్థాపించడం జరిగింది. మాది బేసల్ వుడ్స్ అనేసి ఒక స్కూల్ అన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో అంటే మన సతాం రాయ్ శంషాబాద్ వైపు వెళ్తుంటే వస్తూ ఉంటుంది. మాకు ప్రీ స్కూల్స్ ఉన్నాయి మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందులో ఒక కల్చర్ కనెక్ట్ అని ఒక చిన్న మాడ్యూల్ ద్వారా మేము పిల్లలకి ఇట్లాంటి భగవద్గీత నుండి తీసుకుని ఆ స్టోరీస్ ద్వారా కొన్ని వాల్యూస్ అట్లాంటివన్నీ మేము నేర్పిస్తుంటాం అన్నమాట. ఆ వయసులోనంటే వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా త్వరగా వాళ్ళు పికప్ చేసుకుంటారు, తర్వాత చాలా చక్కగా బ్లాసమ్ అవుతారు అన్నమాట. నిజం, ఎందుకంటే మట్టిలా ఉంటారు. అప్పుడు మనం ఎలా మౌల్డ్ చేస్తే వాళ్ళు అలా మౌల్డ్ అవుతారు అన్నమాట. నిజం. కానీ మీరు అక్కడ యూనిఫామ్ కానీ ఒక టైప్ ఆఫ్ యూనిఫామ్ అని బొట్టు పెట్టుకోవడం కానీ, ఆడపిల్లలకి ఒక టైప్ ఆఫ్ యూనిఫామ్, ఇదేమన్నా అలవాటు చేశారా సార్? మేము దేన్ని అంటే ఒక పర్టికులర్ యూనిఫామ్ అంటూ అంటే ఇలాంటివి అంటూ ఏం ఎన్ఫోర్స్ చేయము. వాళ్ళు ఏ రకంగా రావాల్స్తే ఆ రకంగా రావచ్చు. కానీ బట్ ఈ కల్చర్ కనెక్ట్ అనేది మాత్రం కామన్ ఫర్ ఎవ్రీబడి అన్నమాట. కామన్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. ఇన్ఫాక్ట్ మా స్కూల్స్కి కొంతమంది క్రిస్టియన్ ముస్లిం ఫ్యామిలీస్ కూడా వాళ్ళు జాయిన్ చేస్తున్నారు. నైస్. మేము అడిగామన్నమాట, ఎందుకు చేస్తున్నారంటే మా అబ్బాయికి లేకపోతే మా అమ్మాయికి కాస్త ఈ మంచి వాల్యూస్ మీరు నేర్పిస్తున్నారు, అది ఐ వాంట్ మై చిల్డ్రన్ ఆల్సో టు డెవలప్. ఎవరు నేర్పిస్తున్నారు అనేది మాకు అది కాదు ఇంపార్టెంట్, మా పిల్లవాళ్ళలో లేకపోతే మా పిల్లలో ఎంత మార్పు. అంటే వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మనం చెప్పే స్టోరీస్ అన్ని కూడా మన వైపు నుండి ఉంటాయి, మన సంప్రదాయం నుండి ఉంటాయి, కానీ దే ఆర్ అల్టిమేట్లీ సీయింగ్ ఏ చేంజ్ ఇన్ ద పర్సనాలిటీ. కరెక్ట్. సో అబ్బాయి కాస్త ఇంకాస్త
రెస్పెక్ట్ఫుల్గా ఉండి ఇంకాస్త హంబుల్గా ప్రవర్తిస్తూ జీవితంలో పైకొస్తే ఏ స్టోరీ ద్వారా వాళ్ళలో మార్పు వచ్చిందనేది అది ఇమ్మెటీరియల్. ఏ సంప్రదాయం ద్వారా జరిగిందనేది అది కూడా ఇమ్మెటీరియల్ అనమాట. అబ్బాయి చక్కగా నేర్చుకున్నాడు. నిజం, అద్భుతం. సో ఆ రకంగా మేము కూడా ఇస్తున్నామండి. తర్వాత గవర్నమెంట్ వారితో కూడా మేము కొద్దిగా ఇంటరాక్ట్ చేస్తూ ఎక్కడైతే సాధ్యం అవుతుందో అక్కడ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఇస్కాన్ నుంచి మరి ఐ మీన్ పెట్టిన స్కూల్స్ అయితే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నాయి? అది ఫస్ట్ నుండి 10th వరకు అండి. 10th వరకు ఉన్నాయి. ఆల్రెడీ అప్ టు 8th వరకు వచ్చిందన్నమాట. జస్ట్ 2 years మేము ప్రారంభించమాట. ఇది 3rd year అన్నమాట. అడ్మిషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. ప్రీ స్కూల్స్ కూడా మాకు మణికొండ, నార్సింగి అటువైపు ఉన్నాయి. తర్వాత ఇంకొక స్కూల్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం అన్నమాట. అట్లాగా, ఎందుకంటే ఇది చాలా భారీగా చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని. అవసరం కూడా అవసరం అండి అది. సో తర్వాత మా దేవస్థానానికి వస్తే సండే గురుకులు అని కూడా మేము ఒక చిన్నది పెట్టామన్నమాట. సండే గురుకులు అనేసి. సో పేరెంట్స్ చిన్న పిల్లల్ని తీసుకుని వస్తారు, వాళ్ళకి మేము అన్నీ నేర్పిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 80 స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ కొద్దిగా ఏమంటారు స్పేస్ లేక కొద్దిగా తప్పితే మేము వెరీ మచ్ ఈగర్ టు ఇవ్వడం మాట ఇదంతా పిల్లలకి అండి. పిల్లలకి ఏ టైం నుంచి ఏ టైం వరకు? అది మార్నింగ్ ఆఫ్, సండే మార్నింగ్ ఆఫ్ మాట. అంటే 9 నుండి 12 వరకు ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఆ చిన్నపిల్లలు కొద్దిగా సేవలు కూడా చేస్తుంటారు. దట్స్ సో నైస్. ఇలాంటి మంచి కార్యక్రమాలు మాకు కూడా చెప్పండి, మేము కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రజలందరికీ తెలియజేయడానికి అవకాశం. ఆవులు ఉన్నాయి అనుకోండి, అక్కడ మా గోశాల ఉంది, అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తారంటే పిల్లలు అసలు అమేజింగ్ మాట. భయం లేకుండా పెడతారు ఆవుల దగ్గర, చిన్న చిన్న దూడల దగ్గర ఉంటారు. తర్వాత ఆ దేవస్థానంలో పడిన కొన్ని ఏమైనా ప్లాస్టిక్ అట్లాంటివి ఉంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వచ్ఛ టెంపుల్ మాట. అంటే ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, వాళ్ళల్లో కొద్దిగా ఆ హ్యూమిలిటీ, సేవాభావం అనేది పెరుగుతుంది. దట్ ఈస్ అ పర్మనెంట్ అసెట్ ఫర్ ద చైల్డ్. కానీ మీ లైఫ్లో, నా లైఫ్లో ఈ ఎలిమెంట్స్ నేను మిస్ అయ్యానే అన్న మిస్సింగ్ ఫీలింగ్ ఏం లేదా సార్? నేను మిస్ అయింది ఏంటంటే ఇవన్నీ మిస్ అయిపోయాను నేను. నేను ఏదైతే ఇస్తున్నానో అది నేను మిస్ అయిపోయాను అనమాట. అంత లేట్గా అయిపోయాను అంటే ఓన్లీ ఆఫ్టర్ 25 I got this. కానీ మీరు చదివిన చదువులకి 28 సంవత్సరాలుగా మీరున్న ఈ దారికి రెండింటినీ కంపేర్ చేసుకున్నప్పుడు మీరు సాధించింది ఏమిటి అని అంటే ఏం చెప్తారు? కొంతమంది అంటే పరోపకారం చేయగలిగే అవకాశం రావడము, కొంతమంది జీవితంలో కొన్ని మార్పులు చూడడము, ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ బిగ్ హ్యాపీనెస్. ఆ ఫ్యామిలీస్ అందరినీ కూడా అలా భగవంతుడికి, ఆ శ్రీకృష్ణుడికి, ఆ కృష్ణతత్వానికి కనెక్ట్ చేసి వాళ్ళల్లో చూసే ఆ మార్పులు గమనించి వాళ్ళు కూడా చాలా సోబర్గా, కాస్త జెంటిల్మెన్గా అవడం, వాళ్ళ పిల్లల్లో కూడా మార్పులు గమనించడం చూడగానే వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మేము చేసామని చెప్పుకుంటే అది అహంకారం అవుతుంది, కానీ మాకు అవకాశం లభించింది అనమాట. నిజం. సో చాలా మంచి మార్గం అండి ఇది మన భగవద్గీత. అంటే ఇదేదో మేము చేస్తున్నాం కాబట్టి ఏదో అని కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంది దీనికోసం. మా గురువు గారు రాసిన ఈ భగవద్గీత యథాతథము, దాని నుండి రాసిన చిన్న చిన్న కొన్ని పుస్తకాలు అన్నీ కలిపి చాలా సర్ప్రైజింగ్ అన్నమాట. ఇప్పటికి మేము 50 కోట్ల పుస్తకాలు మొత్తం ప్రపంచంలో ఆల్రెడీ వితరణ చేస్తామన్నమాట. అంటే వాళ్ళు దానికి ప్రింటింగ్ కాస్ట్ ఇవ్వాలి. అంటే మేము ఏది ఉచితంగా ఇవ్వం. అదండి, అట్లీస్ట్ ఒక ప్రింటింగ్ కాస్ట్ ఇస్తే మేము ఇంకొక పుస్తకం ప్రింట్ చేసి ఇంకొకరికి ఇవ్వచ్చు అన్నమాట. అంటే 50 కోట్ల మంది అంటే ఆ కాపీస్ ఉన్నాయంటే మరి అవి ఎదురు చూస్తున్నాయన్నమాట. అంటే అందరూ చూస్తున్నారు అన్నమాట, ఈ వీటిలో ఏం రాయబడి ఉంది, దీనివల్ల నాకు వచ్చేది ఏంటనేసి. అంటే ఇట్స్ అ బిగ్ రెవల్యూషన్ అండి, ఇట్ విల్ క్రియేట్ అ బిగ్ రెవల్యూషన్. ఇందాక మీరు చెప్పినట్టు ఆ స్కూల్స్లో ఇతర మతాల వాళ్ళు కూడా రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడ మీరు మా మతం వాళ్ళకి మాత్రమే, హిందువులకు మాత్రమే మీరు అనలేదు, వాళ్ళు కూడా వీళ్ళు మా మతం వాళ్ళు కాదు కదా అని వాళ్ళు అనుకోలేదు. ఇదే కదా భారతదేశం. అంతే, ఇదే సర్వమానత సౌభ్రాతృత్వం. కొన్ని ఏళ్ల తరబడి ఇది నడుస్తోంది. ఇప్పుడే అనవసరంగా లేనిపోని కొట్లాట్లు తెచ్చుకుంటున్నారు తప్ప మనం ఎప్పుడూ మనం బతుకుతూ మిగతా వాళ్ళని బతకాలి అన్న దాంట్లోనే ఉన్నాం. కరెక్ట్. అండ్ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ వైషమ్యాలు, ఆ హేట్రెడ్లు ఇవన్నీ తగ్గించుకుని కొద్దిగా భగవత్ ప్రేమను పొందడానికి అన్న డైరెక్షన్లో అందరం కలిసిమెలిసి వెళ్తే దెన్ దేర్ వోంట్ బి ఎనీ ఇష్యూస్. కానీ అంత సులభంగా ఏమి ఉండదు బయట ప్రపంచంలో. అందుకనే మనకందరికీ ఒక అవకాశం అన్నమాట. 10 మందికి మనం ఈ మంచి మాటలు చెప్పగలిగితే
వాళ్ళలో కూడా ఏమైనా మార్పులు రాగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ అనమాట వాళ్ళకి. సో నేనిచ్చే అంటే నేను చెప్పే ఒక సందేశం, అంటే మా గురువుగారు ఇచ్చిన సందేశం ఇది ఏమిటంటే, ఈ కాలంలో అతి సులభమైన మార్గం ఏమిటంటే జస్ట్ ఈ హరినామాన్ని తీసుకోండి అంతే. సంశ్రయామి త్వాం హరినామ సంశ్రయామి, ఈ హరినామంని నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పి ఆ స్వామి నామాన్ని మనం చెప్పడమే. ఆ నామమే దాటించు భవసాగరము అనేసి మనం హనుమాచార్యుల వారి కీర్తనలో అంటుంటాం. సో ఈ హరినామాన్ని అయితే ఎవరైతే స్వీకరించి ఆయన ఆ ఆశ్రయం పొందుతారో, అంటే ఆశ్రయం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు వేసవకాలం నడుస్తున్నప్పుడు బాగా ఎండగా ఉందనుకోండి, మనం ఒక చెట్టుని ఆశ్రయిస్తాం. అంటే ఒక పెద్ద చెట్టు ఉంటుంది, దాని కిందకి వెళ్ళగానే మనం వెంటనే ఆహా ఎంత బాగుందిరా అనిపిస్తుంది, నీడగా వస్తుందన్నమాట. దాన్ని ఆశ్రయము అంటారన్నమాట. అలాగే హరినామము భగవంతుడి యొక్క నామం అది. దాన్ని కనుక మనం ఆశ్రయిస్తే మనం ఈ మన డే టు డే లైఫ్లో ఉండే ఆ కొత్తలు సెగసెగలు అన్నీ కూడా చల్లారి వెంటనే మనకు కూడా ఆహా ఎంత బాగుందిరా అనిపిస్తుంది అన్నమాట.